ఓకేనండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ప్రొక్యూర్‌మెంట్ సైకిల్. ప్రొక్యూర్‌మెంట్ సైకిల్ అంటే ఏంటి? అందులో ఉండే స్టెప్స్ ఏంటి? ఇది ఏ డిపార్ట్‌మెంట్‌కి చెందింది? ఇవన్నీ ఈరోజు క్లాస్‌లో నేను చెప్తాను. ఓకే. ఫస్ట్ ప్రొక్యూర్‌మెంట్ సైకిల్ అంటే నథింగ్ బట్ పర్చేజెస్ అన్నమాట. వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ కంపెనీ? కంపెనీ యొక్క రిక్వైర్మెంట్స్‌ని మనం పర్చేస్ డిపార్ట్‌మెంట్ బయట సప్లయర్స్ దగ్గర పర్చేస్ చేసుకుని వచ్చే ప్రాసెస్ని పర్చేస్ చేసే ప్రాసెస్ని ప్రొక్యూర్మెంట్ సైకిల్. ఓకే. అసలు ఇది ఇనీషియల్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడితో ఎండ్ అవుతుంది? దీంట్లో టోటల్గా మనకి 8 స్టెప్స్ ఉంటాయండి, 8 స్టేజెస్ ఉంటాయి. ఎయిట్ స్టెప్స్ ఉంటాయి. 1, 2, 3 వన్ బై వన్ స్టెప్ నేను చెప్తూ వెళ్తాను. ఓకే. ఫస్ట్ స్టెప్ మీరు చూస్తే రిక్వైర్మెంట్ డెటర్మినేషన్ అనమాట. రిక్వైర్మెంట్ డెటర్మినేషన్. రిక్వైర్మెంట్ డెటర్మినేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీకు నేను స్టార్టింగ్ క్లాస్లో బిజినెస్ స్ట్రక్చర్ గురించి చెప్పాను. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఎలా ఫంక్షన్ అవుతుందని ఒక బిజినెస్ స్ట్రక్చర్ వేసి చెప్పాను. అందులో కస్టమర్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు, అంటే ఒక కస్టమర్ కంపెనీకి ఆర్డర్ అనేది ప్లేస్ చేసినప్పుడు ఇన్వెంటరీ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తాం, ఈ స్టాక్ మన దగ్గర ఉందా లేదా అని చెప్పేసి. ఇన్ కేస్ ఆ స్టాక్ అవైలబిలిటీలో లేదనుకోండి, అప్పుడు ఇన్వెంటరీ డిపార్ట్మెంట్ పర్చేస్ డిపార్ట్మెంట్కి చెప్పడం జరుగుతుంది. పర్చేస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తాం. ఈ ఇన్ఫార్మ్ చేసే డాక్యుమెంట్ని పిఆర్, పర్చేస్ రిక్వజిషన్ అంటారు. ఈ డాక్యుమెంటే ఈ రిక్వైర్మెంట్ డెటర్మినేషన్ స్టెప్ ఆర్ స్టేజ్కి బేసిస్ అన్నమాట. ఏదైతే ఈ ఇన్వెంటరీ డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ చేస్తుందో మన కంపెనీకి ఈ స్టాక్ ఐటమ్స్ ఆర్ ఈ రా మెటీరియల్స్ రిక్వైర్డ్, అవసరం, నీడ్ ఉంది అని పర్చేస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తుందో, అక్కడ ఈ రిక్వైర్మెంట్ డెటర్మినేషన్ అనే స్టెప్కి, ఈ రిక్వైర్మెంట్ డెటర్మినేషన్ స్టెప్ ఇనిషియలైజ్ అవుతుంది అనమాట, అంటే మొదలవుతుంది అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే ప్రాసెస్ని మనం ప్రొక్యూర్మెంట్ సైకిల్ అంటాం. ఓకే. ఫస్ట్ కస్టమర్ ఆర్డర్ పెట్టినప్పుడు అది ఇన్వెంటరీ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. ఈ స్టాక్ ఐటమ్స్ వాళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉంటే ఓకే, వాళ్ళు డెలివరీ చేస్తారు కస్టమర్కి. ఇన్ కేస్ లేవు అనుకోండి, ఇన్వెంటరీ డిపార్ట్మెంట్ పర్చేస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఇలా మనకి కొన్ని స్టాక్ ఐటమ్స్ నీడ్ ఉంది, కొన్ని స్టాక్ ఐటమ్స్ అయితే రా మెటీరియల్స్ కానీ, లేదంటే ట్రేడింగ్ గూడ్స్ కానీ, ఫినిష్డ్ గూడ్స్ కానీ, సంథింగ్, ఎనీ ఐటమ్స్, ఎనీ టైప్ ఆఫ్ ఐటమ్స్. ఈ స్టాక్ ఐటమ్స్ మనకి నీడ్ ఉంది అని ఒక డాక్యుమెంట్, పర్చేజ్ రిక్వజిషన్ అని ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేసిన డాక్యుమెంట్ దగ్గర రిక్వజిషన్, పిఆర్ అంట, పర్చేజ్ రిక్వజిషన్. రిక్వజిషన్ అంటే నథింగ్ బట్ రిక్వైర్డ్. మనకి ఏ స్టాక్ ఐటమ్స్ మనకు కావాలని మనం అనుకుంటామో ఆ స్టాక్ ఐటమ్స్. ఓకే. అది ఈ స్టెప్కి ఇనిషియలైజ్ అవుతుంది. వన్స్ పర్చేస్ డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత ఆ పర్చేసింగ్ మేనేజర్, అక్కడ ఉండే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారు అంటే, ఈ స్టాక్ ఐటమ్స్, ఏ స్టాక్ ఐటమ్స్ ఎక్కడెక్కడ అవైలబిలిటీలో ఉంటాయి అనేది చెక్, ఎవరి దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి, ఏ ప్రైస్కి అవైలబిలిటీలో ఉంటాయి అనేది అనాలిసిస్ అనేది స్టార్ట్ చేస్తారు అన్నమాట. ఓకే. అది నథింగ్ బట్ సెకండ్ స్టెప్ అన్నమాట, సోర్సెస్ ఆఫ్ సప్లై. ఇన్వెంటరీ డిపార్ట్మెంట్ నుంచి ఫస్ట్ ఈ ఐటమ్స్ మనకి రిక్వైర్డ్ అనే ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, ఓకే, ఈ ఐటమ్స్ మనం పర్చేస్ చేయాలని పర్చేసింగ్ డిపార్ట్మెంట్ నిర్ధారించుకున్న తర్వాత, డెటర్మినేషన్ అంటే నిర్ణయించుకోవటం, లేదంటే నిర్ధారించుకోవటం. ఓకే, ఈ ఐటమ్స్ మనం కొనుక్కొని రావాలి, పర్చేస్ చేయాలి అని డెటర్మైన్ చేసుకున్న తర్వాత సెకండ్ ఫేజ్కి వెళ్తున్నాడు, సోర్సెస్ ఆఫ్ సప్లై. ఈ సెకండ్ ఫేజ్లో ఏంటి, ఏ వెండర్స్ అంటే నథింగ్ బట్ సప్లయర్స్ అండి. నార్మల్ మన లాంగ్వేజ్లో సప్లయర్స్ అంటాం.
కార్పొరేట్ లాంగ్వేజెస్ లో వెండర్ అని ప్రొనౌన్స్ చేస్తాం, రెండు ఒకటే. మనం ఎవరి దగ్గర అయితే గూడ్స్ పర్చేస్ చేస్తామో వాళ్ళు మనకి సప్లయర్స్ అవుతారు. ఓకే, సోర్సెస్ ఆఫ్ సప్లై. ఎవరెవరు ఏ వెండర్ దగ్గర ఈ ఐటమ్ అవైలబిలిటీలో, ఈ స్టాక్ ఐటమ్ దొరుకుతుంది, ఏ వెండర్ ఏ ప్రైస్కి ఇస్తాడు, ఆన్ టైంలో ఏ వెండర్స్ ఇవ్వదు, ఇలాంటి అనాలిసిస్ అంతా కూడా ఈ సెకండ్ ఫేజ్ లో జరుగుతుంది. నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఓకే. ఇప్పుడు మీరు ఒక మొబైల్ ఫోన్ కొందాం అనుకుంటున్నారు, ఒక బ్రాండ్ న్యూ మొబైల్ ఫోన్ కొందాం అనుకుంటున్నారు. ఓకే, ఫస్ట్ మీరు చేసే స్టెప్ ఏంటి? నాకు ఈ మొబైల్ ఫోన్ ఏ షాప్లో దొరుకుతుంది, ఐదర్ అది బిగ్సీ అవ్వచ్చు ఆర్ సెల్ పాయింట్ ఆర్ సంథింగ్ బీ న్యూ, సంథింగ్ షోరూమ్స్. అంటే మీరు ఒక మొబైల్ కొనాలనుకున్నప్పుడు ఈ మొబైల్ ఎక్కడ దొరుకుతుంది, ఎవరి దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది, ఏ ప్రైస్కి ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ మీకు రైజ్ అవుతాయి కదా. సేమ్ వే ఇదే ప్రాసెస్, ఇదే స్టెప్ మనకి ఈ రిక్వైర్మెంట్ డెటర్మినేషన్ స్టేజ్ తర్వాత జరుగుతుంది. మీరు మొబైల్ కొందాం అనుకున్నప్పుడు మీరు ఏ విధంగా, ఏ షాప్లో అవైలబిలిటీ ఉంటుంది, ఏ ప్రైస్లో అవైలబిలిటీలో ఉంటుంది, ఎవరు ఇప్పుడు నాకు ఇమీడియట్లీగా డెలివరీ చేయగలరు, ఇమీడియట్లీగా సేల్ చేయగలరు, మీరు ఎలా అయితే ఆలోచిస్తారో, ఏ స్టెప్స్ అయితే మీరు ఆలోచిస్తున్నారో అదే ప్రాసెస్ ఇక్కడ సోర్సెస్ ఆఫ్ సప్లైలో కూడా జరుగుతుంది. ఓకే, అదే ప్రాసెస్. ఫైనల్గా మీకు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని షోరూమ్స్ని కనుక్కున్నారు, మీకు ఆ మొబైల్ అనేది బిగ్సీలో దొరుకుతుందని తెలిసిందనుకో. ఓకే, బిగ్సీ అండ్ బీన్యూ ఈ రెండు షోరూమ్స్లో మీకు ఆ మొబైల్ అవైలబిలిటీలో ఉందని తెలుసు. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, ఈ బిగ్సీ మీరు ఎంత ప్రైస్కి ఇస్తారు, బిగ్సీ వన్ మీరు అడుగుతారు. నెక్స్ట్ బీన్యూ షోరూమ్ను కూడా మీరు అడుగుతారు కదా, ఈ మొబైల్ ఎంత ఉంటుంది. ఎందుకని? ఎవరైతే బెస్ట్ ప్రైస్కి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్సీ వాడు 10K అన్నాడు, బీన్యూ వాడు 11K అన్నాడు, 11,000. ఈ రెండు వీటిల్లో ఓకే 10,000 అనేది బెస్ట్ ప్రైస్ కాబట్టి మీ పర్చేజెస్ ఎక్కడ జరుగుతాయి, బిగ్సీ వాడు జరుగుతుంది, బిగ్సీ షోరూమ్ దగ్గర జరుగుతాయి. ఓకే, ఇదే స్టెప్స్ మనకి ఇక్కడ జరుగుతాయి ఈ సోర్సెస్ ఆఫ్. అంటే ఈ పర్చేసింగ్ మేనేజర్ ఎవరైతే ఉంటారో, ఓకే మనకున్న వెండర్స్ లిస్ట్ ఏంటి, ఈ స్టాక్ ఐటమ్స్ ఏ వెండర్స్ దగ్గర దొరుకుతుంది, ఎవరు రెడీగా అవైలబిలిటీ ఇవ్వగలరు, నెక్స్ట్ ఎవరు బెస్ట్ ప్రైస్కి ఇస్తారు, ఈ మూడు కూడా వాడు చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకో థింగ్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ సెల్ పాయింట్ వాడు మీకు 9,000కే ఈ మొబైల్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఓకే, కానీ వీడి చెప్పిన రిస్ట్రిక్షన్ ఏంటంటే ఇప్పుడు నేను మీకు సేల్ చేయలేను, నాకు ఒక 1 month టైం పీరియడ్ ఇస్తే మీకు సేల్ చేయగలను అని చెప్పారు. అప్పుడు మీరు చూసుకునేది ఏంటి, అది ఇమీడియట్ రిక్వైర్మెంటా, అంటే ఐ మీన్ ఎమర్జెన్సీనా, లేదంటే డిలే అయినా పర్లేదా అనేది మీరు థింక్ చేస్తారు. డిలే అయినా పర్లేదు అనుకున్నప్పుడు సెల్ పాయింట్కి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తారు. లేదు ఇమీడియట్గా కావాలనుకున్నప్పుడు ఎవరైతే మిగిలిన 2 షోరూమ్స్లో తక్కువ ప్రైస్కి అది సేల్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర మీరు పర్చేస్ చేస్తారు. ఓకే, ఇది కూడా ఉంటుంది. సేమ్ వే కంపెనీస్లో కూడా ఏంటి అంటే ఈ సోర్సెస్ ఆఫ్ సప్లై స్టేజ్లో కొంతమంది వెండర్స్ మనకి తక్కువ ప్రైస్కే చెప్పచ్చు, తక్కువ ప్రైస్కే మేము ఇస్తామని చెప్పచ్చు, కానీ వాళ్ళ దగ్గర స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉండదు. మాకు ఒక 1 month ఆర్ 2 months టైం పీరియడ్ ఇస్తే మేము ఇది మీకు సేల్ చేస్తామని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటి అంటే మీరు ఇంటర్నల్గా రిక్వైర్మెంట్ టైం ఏంటి అనేది చూసుకుంటారు అనమాట. ఇమీడియట్గా ఆ స్టాక్ ఐటమ్ అవసరమా, లేదు ఇమీడియట్గా స్టాక్ ఐటమ్ అవసరమా, లేదంటే డిలే అయినా పర్లేదా, అంటే 1 or 2 months ఏదైతే వెండర్ టైం అడిగాడో ఆ టైం మనకి డిలే అయినా పర్లేదా అనేది థింక్ చేసుకుంటారు. ఓకే, ఇది సోర్సెస్ ఆఫ్ సప్లై స్టేజ్లో జరుగుతుంది. ఇక్కడ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్లో డైరెక్ట్గా షోరూమ్స్కి వెళ్ళి అడగటం, ఓవరాల్గా వెళ్ళి అడగడం, నాకు ఈ మొబైల్ కావాలి మీ దగ్గర ఉందా అని చెప్పేసి డైరెక్ట్గా అడుగుతారు. కానీ కంపెనీస్లో అలా ఓవరాల్గా అడగటం ఉండదు, ప్రతిది కూడా డాక్యుమెంటేషన్ అయి ఉండదు. మీకు స్టార్టింగ్ క్లాస్లో చెప్పాను,
ఏదైనా సరే ఓవరాల్ గా అడిగితే ఏమవుతుంది అని అంటే ఫ్రాడ్ జరిగే అవకాశం, మిస్టేక్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఫీ అనేది పే చేస్తారు, నేను మీకు రిసిప్ట్ అనేది ఇవ్వలేదు అనుకోండి, మీరు ఇవ్వలేదని చెప్పొచ్చుగా. అదే ఇన్ కేస్ డాక్యుమెంట్ ప్రూఫ్ మీరు పే చేసిన ఫీ అమౌంట్కి నేను రిటర్న్ గా ఒక డాక్యుమెంట్ అనేది, రిసిప్ట్ డాక్యుమెంట్ అనేది మీకు సబ్మిట్ చేశాను అనుకోండి, మీకు గ్యారంటీ అనేది ఉంటుంది. సేమ్ వే ఇక్కడ ఈ కంపెనీలో ఈ వెండర్ ఎవరి దగ్గర అవైలబిలిటీలో ఉన్నప్పుడు, ఎవరి దగ్గర అవైలబిలిటీలో ఉందని తెలుసుకునే ప్రాసెస్లో మనం అక్కడ ఆర్ఎఫ్క్యూ అంటారు అనమాట, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్. రిక్వెస్ట్ అంటే మనకున్న వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం ఒక డాక్యుమెంట్ పంపిస్తాం. ఆ డాక్యుమెంట్ పేరు ఆర్ఎఫ్క్యూ, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్. అంటే అంటే మాకు ఈ స్టాక్ ఐటమ్స్ కావాలి, మీరు ఏ ప్రైస్కి మాకు ఇవ్వగలరు, ఏ టైంకి ఇవ్వగలరు, ఎంత క్వాంటిటీ ఇవ్వగలరు, ఇవన్నీ మాకు ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి అని చెప్పేసి ఈ కంపెనీ, ఈ ప్రెసెంట్ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ వాళ్ళ దగ్గర ఉన్న వెండర్స్ ఎవరైతే అవైలబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ ఆ డాక్యుమెంట్ మెయిల్ ద్వారా కానీ ప్రింటెడ్ కాపీ ద్వారా కానీ షేర్ చేస్తున్నారు. ఓకే, అవన్నీ వన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీకి V1 ఇలా 3 వెండర్స్ ఉన్నారనుకో, 3 వెండర్స్ ఉంటారు. ఓకే, ఈ 3 వెండర్స్ ఏం చేస్తారు, వాళ్ళ కాస్ట్ ప్రకారం బెస్ట్ ప్రైస్ అనేది కోట్ చేసి ఇన్ రిటర్న్ గా వీళ్ళకి ఇస్తారనమాట. ఈ 3 వెండర్స్ ఇన్ రిటర్న్ మళ్ళీ కంపెనీకి పంపిస్తారు ఆ కొటేషన్ అని. ఓకే, కంపెనీ అనేది ఆర్ఎఫ్క్యూ, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్, మీరు మాకు ఈ స్టాక్ ఐటమ్స్ ఒక కొటేషన్ ఇవ్వండి అని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట. వాళ్ళ రిక్వెస్ట్ నచ్చి వాళ్ళ ఇంకో కొటేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఇదిగోండి మీ స్టాక్ ఐటమ్స్ మీ ఇంత ప్రైస్కి మీకు ఇవ్వగలము, ఈ టైంకి ఇవ్వగలము, ఇంత క్వాంటిటీ ఇవ్వగలము, ఈ క్వాలిటీ ఇవ్వగలము, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ కొటేషన్లో ఉంటాయి అన్నమాట. వన్స్ ఆ కొటేషన్ డాక్యుమెంట్ మనకి రీచ్ అయిన తర్వాత మనం థర్డ్ ఫేజ్కి ఎంటర్ అవుతాం. ఈ థర్డ్ ఫేజ్లో ఏమవుతుంది, వెండర్ సెలెక్షన్. జస్ట్ లైక్ మీరు ఈ ఎగ్జాంపుల్లో ఓకే నాకు ఆన్ టైం డెలివరీ ఎవరు చేయగలరు, క్వాలిటీ బ్రాండ్ ఎవరు ఇవ్వగలరు అని మీరు చెక్ చేసుకుని ఒక బిగ్ సి అని కన్ఫర్మ్ చేసుకున్నారు అనుకోండి, బిగ్ సి షోరూమ్ అని చెప్పేసి. ఓకే, సేమ్ వే అక్కడ కూడా ఏమవుతుంది అని అనుకుంటే వీళ్ళకున్న వెండర్స్లో ఎవరు క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వగలరు, ఎవరు బెస్ట్ ప్రైస్కి ఇవ్వగలరు, ఎవరు ఆన్ టైం డెలివరీ ఇవ్వగలరు వాళ్ళని సెలెక్ట్ చేస్తారు, మిగిలిన వాళ్ళని రిజెక్ట్ చేస్తారన్నమాట. ఓకే, మనం 5 వెండర్స్ పంపించాం, అందులో 3 పంపించిన కొటేషన్ మనకు నచ్చింది, అంటే ఆన్ టైం డెలివరీ పరంగా కానీ, క్వాలిటీ పరంగా కానీ, రేట్ పరంగా కానీ, అండ్ క్వాంటిటీ పరంగా కానీ వాళ్ళ 3 మనం సెలెక్ట్ చేసుకుంటాం. మిగిలిన 2 రిజెక్ట్ చేసేస్తాం, అంటే వాళ్ళకి ఇన్ రిటర్న్ పంపిస్తాం అనమాట. వాళ్ళు కొటేషన్ ఇచ్చిన తర్వాత సారీ మీ కొటేషన్ మాకు యాక్సెప్టబుల్గా లేదు, మేము రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి రిటర్న్ ఇస్తాం. ఎందుకు ఆ రిటర్న్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ అంటే వెండర్ మనకి కొటేషన్ ఇచ్చిన తర్వాత మనం కంపల్సరీ రిప్లై అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, ఎందుకంటే మన రిప్లై ఇవ్వకపోతే వాడు ఏమనుకుంటాడు, ఇంకా వీళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ వస్తుందని ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి సారీ సార్ మీ కొటేషన్ అనేది మాకు నచ్చలేదు, మేము రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఇన్ రిటర్న్ గా కొటేషన్ రిజెక్షన్ అనే డాక్యుమెంట్ ని వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే వెండర్స్ మనం సెలెక్ట్ చేస్తామో, వాళ్ళని వాళ్ళకి మనం ర్యాంకింగ్ అనేది ఇస్తాం అన్నమాట. ర్యాంకింగ్ ఏంటి, ఎందుకు ఇది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్లో 3 వెండర్స్ ఉన్నారు, ఒక వెండర్ పంపించిన కొటేషన్ మనకు నచ్చలేదు, అతనికి కొటేషన్ రిజెక్షన్ లెటర్ పంపించేస్తాం, సారీ సార్ మీ కొటేషన్ నచ్చలేదు. మిగిలిన 2 వెండర్స్ ఉన్నారు, 2 వెండర్స్ లో మన ఫస్ట్ ర్యాంక్ ఒకరికి, సెకండ్ ర్యాంక్ ఒకరికి మనం ఇస్తాం అనమాట. ఈ ర్యాంకింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను V1 అనే వెండర్ కి ఆర్డర్ ప్లేస్ చేస్తాను, అంటే 4th phase లో మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాం. ఓకే, V1 అనే ఒక వెండర్ కి ఆర్డర్ ప్లేస్ చేస్తాం. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఆ ఆర్డర్ అనేది ప్లేస్ చేసిన తర్వాత సమ్ ఎక్స్టర్నల్ అబ్నార్మల్ థింగ్స్ జరిగి ఆ వెండర్ మనకి స్టాక్ అనేది డెలివరీ చేయలేకపోయాడు అనుకోండి, ఆ వెండర్ అనేది స్టాక్ అనేది మనకి డెలివరీ చేయలేకపోయాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్
మనం ఆర్డర్ ప్లేస్ చేసాం ఈ వెండర్కి. అక్కడ సడన్ గా స్ట్రైక్ జరిగింది, లేదు లాక్డౌన్స్ ఏర్పడినాయి, ఆ ప్రొడక్షన్ అయిపోయింది, స్టాఫ్ ఎవరో రావట్లేదు, ఇలాంటి సమ్ ఎక్స్టర్నల్ కాజెస్ వల్ల వాళ్ళు ప్రొడక్షన్ అనేది చేయలేకపోయారు. అలాంటప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం ఆ వెండర్నే నమ్ముకొని ఉన్నాం, ఆ వెండర్కి మనం ఆర్డర్ పెట్టాం. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆల్టర్నేటివ్ గా మనం V2 అనే వెండర్ని కూడా మనం ఈ ప్రాసెస్ లో ప్లేస్ చేసి ఉంచుకుంటాం. ఇన్ కేస్ V1 అనే వెండర్ కనుక ఫెయిల్యూర్ అవుతే V2 వెండర్ కి మనం ఆర్డర్ ప్లేస్ చేయడం జరుగుతుంది. అందుకని మనం ర్యాంకింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇన్ కేస్ ఫస్ట్ ర్యాంక్ ప్రొవైడ్ చేసిన వెండర్ కనుక డ్యూ టు సమ్ అబ్నార్మల్ లాసెస్ తను మనకి అబ్నార్మల్ సిచ్యువేషన్స్ తను మనకి స్టాక్ అనేది అవైలబిలిటీ డెలివరీ చేయలేకపోతే మనం V2 V3 V2 V3 వెండర్స్ మనం ఆర్డర్ ప్లేస్ చేయడం జరుగుతుంది. సింపుల్ థింగ్, మీకు అర్థమయ్యేలా ఉంటుంది ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిగ్సీకి ఆర్డర్ ప్లేస్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మేడం మేము 2 days లో మీకు మొబైల్ డెలివరీ చేస్తామండి అని చెప్పారు. ఓకే, సరే బిగ్సీ తక్కువ ప్రైస్ కొటేషన్ ఇస్తుంది కదా అని చెప్పేసి మీరు బిగ్సీకి ఇచ్చారు. ఇన్ కేస్ 2 days లో మీకు డెలివరీ ఇవ్వలేకపోతే, 2 weeks కి ఇవ్వలేకపోతే, 1 month కి ఇవ్వలేకపోతే, అందుకని మీరు ఆల్టర్నేటివ్ కింద బీ న్యూ, ఈ సెల్ పాయింట్, సంథింగ్ స్టాక్ ఎవరి దగ్గర అవైలబిలిటీలో డెలివరీ చేయడానికి రెడీగా ఉంటారో ఆ షోరూమ్స్ ని కూడా మీరు ఆల్టర్నేటివ్స్ కింద, ఆల్టర్నేటివ్ పొజిషన్స్ కింద ఉంచుకుంటారు. ఇన్ కేస్ బిగ్సీ కనుక ఫెయిల్ అవుతే మనం బీ న్యూ అనే షోరూమ్కి వెళ్తాం. అంటే ఆ షోరూంలో మనం ఆ ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేస్తాం. సేమ్ థింగ్ మనం ఈ V1 అనే వెండర్ కనుక ఫెయిల్యూర్ అవుతే V2 వెండర్కి మనం ఆర్డర్ ప్లేస్ చేయడం జరుగుతుంది. అందుకని మనం ర్యాంకింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ V1 కి మనం ఆర్డర్ ప్లేస్ చేస్తాం, V1 మనకి డెలివరీ కూడా చేశాడు, అప్పుడు V2 పరిస్థితి ఏంటి? అప్పుడు ఏం చేస్తాం? కొటేషన్ రిజెక్షన్ డాక్యుమెంట్ యాజ్ యూజువల్ V3 అనే వెండర్ కి కొటేషన్ రిజెక్షన్ డాక్యుమెంట్ ఎలా పంపించామో V2 అనే వెండర్ కి కూడా కొటేషన్ రిజెక్షన్ అనే డాక్యుమెంట్ మనం ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటిల్ మన V2 వెండర్ ని పెండింగ్ లోనే పెడతాం అన్నమాట వాళ్ళకి ఆ ర్యాంక్. ఓకే, నెక్స్ట్ మనం 4th phase లో ఆర్డర్ ప్లేస్ చేస్తాం. ఈ ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు, ఈ 4th phase లో ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు ఈ ప్రొక్యూర్మెంట్స్ ఈ పర్చేస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కన్ఫర్మేషన్ తెచ్చుకుంటాం. ఏంటి ఆ కన్ఫర్మేషన్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్డర్ వాల్యూ ఒక 10 lakhs అనుకో. 10 lakhs ఆ స్టాక్ ఐటమ్స్ కొనాలి అని అంటే వీళ్ళు కొటేషన్ ఇస్తారు కదా, ఆ కొటేషన్ లోనే ఆ వాల్యూ ఉంటుంది 10 lakhs. ఈ 10 lakhs మనీ మన కంపెనీలో అవైలబిలిటీలో ఉందా అని పర్చేస్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కన్ఫర్మేషన్ తెచ్చుకుంటాం. ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి స్టాక్ కొనేసిన తర్వాత మన దగ్గర మనీ లేదనుకోండి, అప్పుడు ఈ వెండర్స్ ఊరుకుంటారా? వాళ్ళు ప్రెజర్ తీసుకొస్తారు కంపెనీ మీద, ఈవెన్ కేసు కూడా ఫైల్ చేయొచ్చు మనం ఆర్డర్ తీసుకున్న తర్వాత మనీ పే చేయకపోతే. ఇలాంటి రిస్క్ ఉంటుంది కాబట్టి బిఫోర్ పర్చేస్ ఆర్డర్ ప్లేస్ చేసే ముందు ఈ పర్చేస్ మేనేజర్ ఏం చేస్తారంటే ఫైనాన్స్ మేనేజర్ దగ్గర నుంచి ఒక కన్ఫర్మేషన్ లెటర్ తీసుకొస్తారు. మేము ఇలా ఒక 10 lakhs వాల్యూ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాం, మన కంపెనీలో 10 lakhs మనీ అవైలబిలిటీలో ఉందా, అది మన పే చేయడానికి రెడీగా ఉందా అని కన్ఫర్మేషన్ తెచ్చుకుంటారు. ఇన్ కేస్ ఎస్ మన దగ్గర రెడీగా అవైలబిలిటీగా ఉంది అంటే అప్పుడు ఈ పర్చేస్ మేనేజర్ ఈ వెండర్కి ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కనుక ఇప్పుడు మనకి రెడీగా అవైలబిలిటీలో లేదు, మనకు ఒక 15 days టైంలో అవైలబిలిటీలో దొరుకుతుంది అన్నాడు. ఓకే, 15 days టైంలో అవైలబిలిటీలో దొరుకుతుంది. అప్పుడు ఈ వెండర్ని మనం ఏం చేయొచ్చు? సార్ మా దగ్గర మేము ఇమీడియట్గా అమౌంట్ పే చేయలేం, 15 days మాకు టైం ఇస్తే మీకు పే చేయగలం అంటే క్రెడిట్ అడుగుతున్నాం అనమాట, అప్పు అనేది అడుగుతున్నాం వాళ్ళు. ఓకే, ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన దగ్గర 10 lakhs రెడీగా లేదు, 15 days టైం పడుతుందని చెప్తారు. సేమ్ వే పర్చేస్ మేనేజర్ కూడా ఈ వెండర్ని ఏమని రిక్వెస్ట్ చేస్తాడు? సార్ మా దగ్గర ఇమీడియట్గా క్యాష్ లేదు, మాకు 15 days టైం ఇస్తే మీ అమౌంట్ మీకు రీపే చేస్తాం క్రెడిట్ బేసిస్.
వాళ్ళ వెండర్స్ ఏం చేస్తారంటే సమ్ ఎక్స్ట్రా చార్జెస్ ఆర్ సమ్ ఎక్స్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేసి వీళ్ళకి ఆ వాల్యూ అమౌంట్ అనేది చెప్తారన్నమాట. అంటే ఆ 15 డేస్కి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది వేయచ్చు వేయకపోవచ్చు. మస్ట్ అండ్ షుడ్గా ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేస్తారని చెప్పను. అది బోత్ పార్టీస్, ఈ కంపెనీ ఆ వెండర్కి మధ్య ఉండే అగ్రిమెంట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, ఇలా అప్రూవ్గా అయితే మేము తీసుకుంటామని. ఓకే, ఆ వెండర్కి ఓకే వీళ్ళు గ్యారంటీగా రీపే చేస్తారు, మనకి సేల్స్ జరుగుతాయి అని ఈ వెండర్ అనుకుంటే ఆ 10 lakhs గూడ్స్ని ఓకే చేస్తారన్నమాట. నా పర్చేజ్ ఆర్డర్ని వెండర్ ఒప్పుకుంటాడు, ఆ క్రెడిట్ సేల్స్ ఐ మీన్ అప్పు మీద అమ్మటానికి తను అగ్రి చేస్తాడన్నమాట. ఓకే, ఇలా ఈ ఆర్డర్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఈ ఆర్డర్ ప్రాసెసింగ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత అంటే పర్చేజ్ మేనేజర్ ఐ మీన్ పర్చేజ్ డిపార్ట్మెంట్ ఈ వెండర్కి పర్చేజ్ ఆర్డర్ అనే డాక్యుమెంట్ పంపించింది. మీకు స్టార్టింగ్లో బిజినెస్ స్ట్రక్చర్లో చెప్పాను, మనం పర్చేజ్ డిపార్ట్మెంట్ వెండర్కి పర్చేజ్ ఆర్డర్ పెడతాం. ఆ వెండర్కి ఆర్డర్ పెట్టడానికి ఇన్ని స్టెప్స్ ఉంటాయి అన్నమాట కంపెనీ. నెక్స్ట్ ఈ పర్చేజ్ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత 5th ఫేజ్కి వస్తాం, పర్చేజ్ ఆర్డర్ మానిటరింగ్. పర్చేజ్ ఆర్డర్ మానిటరింగ్ అంటే ఏంటి? మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టిన తర్వాత వెండర్ 30 days టైం అడిగారు. 30 daysలో మీ గూడ్స్ మేము డెలివరీ చేయగలం అని చెప్పేసి ఒక టైం పీరియడ్ అడిగారు. ఈ టైం పీరియడ్లో మనం ఏం చేస్తాము అంటే 1 week ఆర్ 10 days కానీ మా స్టాక్ ఎంతవరకు వచ్చింది, మా స్టాక్ ఎంతవరకు రెడీ అయింది, అప్డేట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటాం అనమాట. అంటే ట్రాకింగ్ అనమాట, నథింగ్ బట్ ట్రాకింగ్. అంటే వాళ్ళు రియల్గా చేస్తున్నారా, ప్రొడక్షన్ జరుగుతుందా, మనకు ఆన్ టైంలో డెలివరీ అవుతుందా, ఏమైనా డిలేస్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా ఈ 5th స్టెప్లో ఈ పర్చేస్ డిపార్ట్మెంట్ మానిటరింగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇన్ కేస్ ఎవరో ఆర్డర్ ప్లేస్ చేసాం, 30 days టైం పీరియడ్ అడిగారు వెండర్ ప్రొడక్షన్ చేయడానికి. సరే 30 days తర్వాత ఫోన్ చేస్తే అప్పుడు చెప్పాడు, సారీ సార్ ఇలా సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ రావడం వల్ల మా ప్రొడక్షన్ అయిపోయింది, మీకు డెలివరీ చేయలేమండి. అప్పుడు మనం ఎంత లాస్ అవుతాం? మన కస్టమర్ ఏమవుతాడు? మన కస్టమర్ ఏం చేస్తాడు, మీరు ఆన్ టైంలో డెలివరీ చేయలేదు కాబట్టి ఆ కస్టమర్ వేరే కంపెనీకి వెళ్ళిపోతాడు. సో ఇంటర్నల్గా ఆ లాస్ ఇంపాక్ట్ అనేది మన కంపెనీ మీద చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మన వెండర్ దగ్గర నుంచి స్టాక్ వస్తే మన కస్టమర్కి మనం డెలివరీ చేయగలం. ఈ వెండర్ స్టాక్ పంపించలేదు అనుకోండి, మనం కూడా కస్టమర్కి డెలివరీ చేయలేం కదా. అప్పుడు మన కస్టమర్ ఏం చేస్తాడు, వేరే కంపెనీకి అప్రోచ్ అవుతాడు. సో ఇలాంటి థింగ్స్ జరగకుండా మన పర్చేస్ డిపార్ట్మెంట్ మానిటరింగ్ చేస్తూ ఉంటుంది ఎవ్రీ 1 week ఆర్ 10 daysకి, అంటే ఆ టైం పీరియడ్ని బట్టి. ఇలా మానిటరింగ్ చేసేటప్పుడు ఇక్కడ ప్రొడక్షన్ జరగట్లేదని తెలిసింది అనుకోండి, ఓకే వీళ్ళు ప్రొడక్షన్ చేయట్లేదు, వీళ్ళకి సమ్ అబ్నార్మల్ రిస్క్ అనేది ఉంది ఆర్ లాసెస్ అనేవి ఉన్నాయి, ప్రొడక్షన్ అయిపోయింది అని తెలిసినప్పుడు ఏం చేస్తాం, ఈ ర్యాంకింగ్. ఓకే, మన ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఒక 1 week ఆర్ 10 daysకి వాళ్ళకి కాల్ చేస్తాం, ఓకే ప్రొడక్షన్ జరుగుతుందా, జరుగుతుంది. ఇన్ కేస్ జరగట్లేదని తెలిసింది అనుకోండి, ఇమీడియట్గా ఏం చేస్తాం, సెకండ్ ర్యాంక్లో ఏ వెండర్ అయితే ఉన్నారో ఆ వెండర్కి మనం ఆర్డర్ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆ వెండర్కి మనం ఆర్డర్ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వెండర్ V1 ఫెయిల్యూర్ అయ్యాడు, అది మనకి 10 days తర్వాత తెలుస్తుంది అన్నమాట. ఇలా జరగకుండా ఐ మీన్ ఆ ప్రొడక్షన్ ఫైనల్ డేనా మనకి జరగలేదని తెలుసుకోకుండా ముందుగానే అసలు అది ప్రొడక్షన్ జరుగుతుందా లేదా, మనకి డెలివరీ ఆన్ టైంలో అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఈ మానిటరింగ్ అనేది చేస్తుంటారు. ఓకే, ఇది 5th స్టెప్. నెక్స్ట్ ఈ స్టేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 6th ఫేజ్కి వస్తాం, గూడ్స్ రిసిప్ట్. వన్స్ వెండర్ ఆ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మనకి గూడ్స్ పంపించడం జరుగుతుంది, డెలివరీ చేయడం జరుగుతుంది. ఈ గూడ్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత మన గోడౌన్కి రీచ్ అయిన తర్వాత మన కన్ఫర్మేషన్ లెటర్ అని పంపిస్తారు. ఎస్, మీరు పంపించిన గూడ్స్ మాకు రీచ్ అయినవి, మేము రిసీవ్ చేసుకున్నామని చెప్పేసి మన కంపెనీ ఈ వెండర్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ ఈ గూడ్స్ రిసిప్ట్ కూడా ఒక సైకిల్ ఉంటుందండి. గూడ్స్ రిసిప్ట్ కూడా ఒక సైకిల్ ఉంటుంది. అది నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అది కూడా సేమ్ ఇలానే సైకిల్ ఉంటుంది గూడ్స్ రిసిప్ట్ కూడా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అంటే ఒక ఐడియా చెప్తాను. గూడ్స్ రిసిప్ట్లో ఏం జరుగుతుందంటే మనం క్వాలిటీ చెక్ చేస్తాం. క్వాలిటీ ఇప్పుడు మనం ఏదైతే ఆర్డర్ ప్లేస్ చేస్తామో అదే ఆర్డర్ ఐ మీన్ అదే క్వాలిటీ మనకి డెలివరీ చేశాడా అనేది ఈ 6th స్టెప్లో చూస్తాం. అది ఎలా చెక్ చేస్తారు, ఇన్ కేస్ అది క్వాలిటీ రీచ్ అవ్వకపోతే
అక్కడ ఏం చేస్తారు అనేది నేను నెక్స్ట్ క్లాస్లో ఆ గూడ్స్ రిసిప్ట్ థియరీలో చెప్తాను. ఓకే, ఇక్కడైతే గూడ్స్ తీసుకున్న తర్వాత మన కన్ఫర్మేషన్ లెటర్ వెండర్కి పంపిస్తాం. నెక్స్ట్ గూడ్స్ వన్స్ కన్ఫర్మేషన్ చేసిన తర్వాత ఇన్వాయిస్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఫేజ్లో ఏం జరుగుతుంది అంటే మనం ఆర్డర్ పెట్టిన క్వాంటిటీ ఎంత, గూడ్స్ రిసీవ్ చేసుకున్న క్వాంటిటీ ఎంత అనేది చెక్ చేసుకుంటాం. అంటే మనం 100 kgs వెండర్కి ఆర్డర్ పెట్టి ఉండొచ్చు, 100 kgs, కానీ వాళ్ళు మనకి 110 kgs పంపించి ఉండొచ్చు, లేదా 80 kgs పంపించు. ఓకేనా, 110 kgs అయినా పంపించి ఉండొచ్చు, లేదా 80 kgs అయినా పంపించు. ఆల్వేస్గా సారీ, మనం పెట్టిన క్వాంటిటీ ఎగ్జాక్ట్లీ అదే క్వాంటిటీ వచ్చే సిచ్యువేషన్స్ చాలా తక్కువ అన్నమాట. మనం ఎంత క్వాంటిటీ అయితే ఆర్డర్ ప్లేస్ చేస్తామో అదే క్వాంటిటీ వెండర్ పంపించడం అనేది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. ఎక్కువ తక్కువ అవుతూ ఉండొచ్చు. కాబట్టి ఈ ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఫేజ్లో ఏం చేస్తామంటే మనం పెట్టిన క్వాంటిటీ ఎంత, మనం ఆర్డర్ రిసీవ్ చేసుకున్న క్వాంటిటీ ఎంత అనేది రెండింటిని చెప్తాం. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 kgs ఆర్డర్ పెట్టాము. ఓకే, వాళ్ళు 110 kgs పంపించారు. ఓకే, మనం ఈ గూడ్స్ రిసిప్ట్ ఫేజ్లో క్వాలిటీ చెక్ చేసిన తర్వాత అందులో 20 kgs డ్యామేజెస్ ఆర్ క్వాలిటీ లెస్ ప్రొడక్ట్ అని తెలుసు. ఫైనల్గా 90 kgs మనం యాక్సెప్ట్ చేస్తాం అనుకో. ఇప్పుడు బిల్ అనేది, ఇన్వాయిస్ అనేది ఎంతకి రేజ్ అవుతుంది? 90 kgsకే రేజ్. ఈ వెరిఫికేషన్ అంతా ప్రాసెస్ అంతా కూడా ఈ ఇన్వాయిస్ వెరిఫికేషన్ ప్రాసెస్లో జరుగుతుంది. వన్స్ ఈ ఇన్వాయిస్ వెరిఫికేషన్ ప్రాసెస్లో జరిగిన తర్వాత మనకి అది పేమెంట్ ప్రాసెసింగ్ ఫేజ్కి వస్తుంది. పేమెంట్ ప్రాసెసింగ్ ఫేజ్ అంటే ఎవరికి వస్తుంది? ఏ డిపార్ట్మెంట్ కంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్, అంటే మన డిపార్ట్మెంట్, పికో డిపార్ట్మెంట్. ఈ పికో డిపార్ట్మెంట్ వాళ్ళు ఓకే 90 kgsకి ఎంత ప్రైస్ అయితే ఉందో ఆ ప్రైస్ వాల్యూని పేమెంట్ అనేది ఈ వెండర్కి చేయటం జరుగుతుంది. ఈ వెండర్కి పేమెంట్ అనేది చేయటం జరుగుతుంది. వన్స్ ఆ వెండర్కి పేమెంట్ చేయడంతో ఈ ప్రొక్యూర్మెంట్ సైకిల్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇది ఓవరాల్గా ప్రొక్యూర్మెంట్ సైకిల్లో ఉండే స్టెప్స్ అన్నమాట.